నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర అటవీ శాఖ అధికారి మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ వినుకొండ పట్టణంలో ఇనుప రాడ్లు కత్తులతో దొంగల హల్చల్ చోరీకి పాల్పడి పారిపోతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన వైనం జోరందుకున్న రాజకీయ పార్టీల ప్రచారం టీడీపీ నుండి వైసీపీలోకి చేరిన ప్రముఖ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సాపేట రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆనాడు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు. ఆయన త్యాగ ఫలమే నేడు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 118వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన నాయకులందరూ కూడా వారికి జయంతి కార్యక్రమంలో వేడుకల్లో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి లాంటి అభ్యుదయ భావాలు అన్ని విధాల పేదల పట్ల అంకిత భావంతో పనిచేశారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఎనలేని సేవలు చేయటం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో ఆయన పోరాటాలు కానివ్వండి, ఆయన అన్ని విధాల మన తెలుగు రాష్ట్రం కోసం ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి అలాంటి మహానుభావులు మన రాష్ట్రానికి అనేక రకాలుగా సేవలు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా వారి జయంతి సందర్భంగా మనమందరం కూడా ఈరోజు వారి ఘనంగా ఈ అడుగులు జరుపుకోవడం జరిగిందని తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని దాదాపుగా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వారు చూపిన బాటలో ఈనాడు తెలుగు వారందరూ అభ్యున్నతిలో ఉంటూ ముందడుగు వేస్తూ తెలుగువారి జాతి కోసం తెలుగు జాతి కోసం అందరూ అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగు జాతి అభ్యున్నతికి తెలుగు జాతి పురోగతికి కృషి చేస్తారని, ఈ నియోజకవర్గంలో బ్రహ్మన్న గారి నాయకత్వంలో కూడా ఎంతో అభివృద్ధి సాధించేదానికి అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ కూడా వీరికి మద్దతు ఇచ్చి ఈ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు గారిని, నర్సాపేట పార్లమెంట్లో కృష్ణదేవరాయలు గారిని ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తి విగ్రహం ముందు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం అవిరళ కృషి చేసిన వారు. 56 రోజులు ఆయన నిరాహార కృషి చేసి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, ఆంధ్ర ప్రజలకు ఒక స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు. ఆయనలో తెలియని కోణం ఏంటంటే అంటరానితనానికి వ్యతిరేకంగా దళితుల కోసం 26 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన జీవితంలో అనేక పోరాటాలు చేశారు, అట్లానే ప్రాణత్యాగం కూడా చేశారు. కాబట్టి ఆయన్ని మనం తలుచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల్లో మనం ఖచ్చితంగా ఈ ఆంధ్ర ప్రజల యొక్క వికాసానికి అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడాలి. ఖచ్చితంగా ఆ దిశగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వంలో వల్ల బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో ఈ వినుకొండ పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మనందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా దేశం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు కుమార్తె కోడలు ప్రచారం నిర్వహిస్తుండగా మరోవైపు తెలుగుదేశం పార్టీని బలపరచాలంటూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనయుడు హరీష్ కోడలు
వార్డుల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇరువురు నేతల కుటుంబ సభ్యులకు ఆయా వార్డుల ప్రజలు సాదర స్వాగతం పలికారు. దీంతో వినుకొండ నియోజకవర్గంలో ఇరు పార్టీల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత మాయావతితో పొత్తు ప్రకటించడం పట్ల వామపక్షాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 2019 ఎన్నికల్లో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం చరిత్రలో లిఖించదగ్గ విషయమన్నారు. దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్నారని, నేటికి వారి హక్కుల సాధనకై పోరాడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పొత్తులో బానిస సంఖ్యలు తొలగించి రాజ్యాధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ర్యాలీ చేపట్టారు. సమావేశంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వన్యప్రాణాల సంరక్షణకు వేసవి కాలంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్సనాలిటీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ అన్నారు. వినుకొండ పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిటీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని అడవుల్లో నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఫారెస్ట్ బిట్టుకు 4 ట్యాంకర్లు వనధార పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొన్ని చోట్ల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాలం ముగిసే వరకు వన్యప్రాణులకు నీటి సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో సామాజిక అడవుల పెంపకం కోసం 2,75 కోట్ల మొక్కలను నాటినట్లు తెలిపారు. రేగు, మారేడు, ఉసిరి, వేప, సీతాఫలం చెట్లను నాటడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పక్షుల కోసం నల్లతుమ్మ చెట్లు, అడవి బాదం వంటి చెట్లను నాటామన్నారు. అనంతరం రామలింగాపురం, బొల్లాపల్లి అడవి ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట డిఎఫ్ఓ కె మోహన్ రావు, జిల్లా కన్వర్జర్వేటర్ ఆఫీసర్ శాస్త్రి, వినుకొండ రేంజ్ అధికారులు పాల్గొన్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి రేంజ్ ఆఫీసర్ వరకు డిఎఫ్ఓ వరకు వచ్చాము. ఇంకా వస్తే ఇంకా కింద స్థాయికి ఇప్పుడు రావాల్సింది 250 ఆఫ్టర్ ఎలక్షన్స్. 250 ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇస్తాం సార్. ఇప్పుడు వచ్చిన పర్పస్ విజిట్, అది ఫారెస్ట్ విజిట్ చేయడం కాదు. మన ఫారెస్ట్ ప్లాంటేషన్ ఏం యాక్టివిటీ ఉంది, వచ్చే సంవత్సరం ఎట్లా ఏం ప్లాన్ చేయాలి. సో ఈ ఇయర్ 28 crores ఫ్రూట్స్ ఫ్రూట్ వేగా మొత్తం టోటల్ ఫ్రూట్ బెరీ కూడా ఉంది, టింబర్ స్పేస్ కూడా ఉంది, అన్ని రకాల ఆర్నమెంటల్ కూడా నీడనిచ్చేయి, పూలు ఇచ్చేయి, పండ్లు, అన్ని రకాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యను నిరసిస్తూ వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నర్సాపేట రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డిను హత్య చేయడం దారుణమని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హత్యపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హత్య కేసును దారి మళ్లించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా, కిరాతకంగా ఆయన్ని గొడ్డలతో నరికి చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరు చేసినా అది చాలా అమానుషం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పినతండ్రిని ఆ విధంగా హతమారిస్తే ఇక సామాన్యులకి రక్షణ కల్పించే పరిస్థితులు ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ లేని పరిస్థితి. దాన్ని అనేక రకాలుగా చిత్రీకరించి ఏదేదో మసిపూసి మారేడుగా చేయాలనే ప్రయత్నం జరగడం బట్టికి చాలా బాధాకరం. వాస్తవాల్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన చనిపోయాడా లేదా, చనిపోతే ఆయన ఏ విధంగా చనిపోయాడనే దాంట్లో చాలా క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన్ని మర్డర్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన మర్డర్ చేసిన దాన్ని ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదేదో మాట్లాడటం అది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వాస్తవాలని విచారణ జరపాలా, పూర్తి స్థాయిలో ఈ విచారణ చేపట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా సహకరించే పరిస్థితి లేదు. అది నమ్మకం కూడా లేదని ఇక్కడ అందరూ అభిప్రాయం. ఈరోజు అన్ని విధాల అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ, అక్కడ జరుగుతున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా కనీసం కూడా విచక్షణ రహితంగా చంపించినటువంటి పరిస్థితి మనం ఎన్నో చూసాం. అందుకే మేము చెప్తున్నాం, ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. సిబిఐ రిపోర్టుల ప్రకారం రిపోర్ట్ చేపించాలి, వాళ్ళ చేత ఎంక్వైరీ చేపించాలి. పూర్తి స్థాయిలో ఆ నివేదిక పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగిందో కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఈరోజు ఎవరో అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరో అది ఏంటనేది తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మేము గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈరోజు గాంధీ గారి దగ్గరకు వచ్చి ఆయన ఎగురో దగ్గర వినతి పత్రం సమర్పిస్తూ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. మండలంలోని వివిధ నేరాల్లోని పాత నేరస్తులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభేదాలు, గొడవలు, ఘర్షణలు అనర్థాలకు దారితీస్తాయని ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిఐ హైమారావు, ఎస్ఐ నాగరాజు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని కళ్యాణ్పురి కాలనీ నందుగల 3వ లైన్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాలనీకి చెందిన రావు సరిత ఇంట్లో దొంగలు ప్రవేశించి ఇంట్లోని 4,500 రూపాయల నగదు, బంగారం అపహరించుకొని పోయారు. అయితే చోరీ చేసిన వెంటనే దొంగలు కాలనీలోని ప్రతి ఒక్క ఇంటి తలుపు చప్పుడు చేస్తూ హల్చల్ చేశారు. స్థానికులు గమనించి వారిని వెంబడించగా ద్విచక్ర వాహనం మీద పరారయ్యేందుకు యత్నించారు. దీంతో ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. వారి చేతుల్లో ఇనుప రాడ్లు, కత్తులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వినుకొండ పరిసర ప్రాంతాల్లో దొంగలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దొంగలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మాది కళ్యాణ్పురి కాలనీ అండి. నేను మార్నింగ్ కాలేజ్కి 9:30కి వెళ్ళి 5:30కి వస్తాను. వచ్చి పక్కింట్లో చట్నీ వేయించుకుందామని గ్రైండర్ దగ్గరికి వెళ్ళాను. వచ్చేసరికి 7 అయింది. 7కి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టేసి లోపల బీరువాలన్నీ పగలగొట్టేసి డబ్బులు 4,500 ఉంటే ఆ డబ్బులు పోయినాయండి. ఆ గొలుసులు అన్నీ పోయినాయి. మా ఇంటి దగ్గర చాలా భయంకరంగా ఉంటుంది. పిచ్చి చెట్లు, లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. మాకు చాలా భయంగా ఉంటుందండి. మాకు మహిళలకు మాత్రం మాకు రక్షణ కల్పించాల్సిగా కోరుచున్నాం. మేము అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు మాకు స్పందించట్లేదు. సాయంత్రం 6 అయ్యేసరికి చాలా భయంగా ఉంటుందండి. మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని మాకు ఇవన్నీ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ నందుగల ఎస్టీ కాలనీకి చెందిన సుమారు 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్వగృహం నందు ఎమ్మెల్యే జీవి సతీమణి గోనుగుంట్ల లీలావతి వారికి పార్టీ కండువాలు గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గెలుపుకు నియోజకవర్గం ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆంజనేయులు కృషి చేస్తున్నారని తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ డివైడర్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ నియోజకవర్గం తరఫున మా వినుకొండ ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారికి మద్దతు తెలుపుతున్నాము. వారు మా గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని వారి మీద నమ్మకంతో, కానీ వారి ఎటువంటి అభియోగం మోపని నిజమైన నాయకుడు తెలుగుదేశం పార్టీలో జీవి గారు లాంటి ఇంతవరకు వారికి మా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ నియోజకవర్గం తరఫున మా సంపూర్ణ మద్దతు తెలుపుతూ, వారంటే మేము మేడం లీలావతి గారి కాడ నుంచి ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచినా కూడా ఇప్పుడు 3వ సారి గెలవకపోయినా హ్యాట్రిక్ సాధిస్తున్నాడు. త్వరలో జీవి మాకు రావాలి, జీవి గారు మీరే మాకు కావాలి, మా కార్మికులకు అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి యూనియన్ తరఫున జై జీవి గారు, జై జీవి, జై జీవి. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న దొంతు వెంకటేశ్వర్లు స్థానిక వెన్నెల నేత్రాలయం ఎదుట టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం తెల్లవారుజామున టిఫిన్ సెంటర్ కు వెళ్తుండగా బాలాజీ వైద్యశాల ఎదుటకు రాగానే 4 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ వెంకటేశ్వర్లను ఢీకొట్టారు. ప్రమాదంలో వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనధికారికంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం, బల్లికురువ మండలాల్లోని వేమవరం గ్రామాలలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వివిధ ప్రజా సంఘాల నాయకులు శనివారం శావల్యాపురం మండలంలోని మతుకుమల్లి, ముండ్రువారిపాలెం, చినకంచర్ల, పిచ్చుకలపాలెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు, మండల అధ్యక్షులు కేవీఆర్ మోహన్ చందు మాట్లాడుతూ ప్రజా సమస్యలను చట్టసభలలో ప్రశ్నించే వ్యక్తి లక్ష్మణరావు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భువనగిరి వెంకటేశ్వర్లు, పచ్చన శ్రీనివాసరావు, కె సువార్త, గణపర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పిట్టంబండ గ్రామం, శావల్యాపురం మండలంలో కొత్తలూరు, నూజండ్ల మండలం, త్రిపురాపురం, ఈపూరు మండలాల్లోని కొచ్చెర్ల, బొమ్మరాజుపల్లి, నాగార్జున తండాలకు చెందిన పలు కుటుంబాలతో పాటు ప్రముఖ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్, ఏనుగుపాలెం కాసిం, కట్టా పాలరాజు, స్వర్ణకారుల సంఘం సభ్యులు అధికార తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువాలు గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కష్టించి పనిచేసినప్పటికీ ఎమ్మెల్యే జీవి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడడం, అభివృద్ధి చేపట్టకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పార్టీలో కష్టించి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. మనందరం కూడా 4 మాటలు మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా చాలా సంతోషం. ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా మా ఇంటికి రావటం నాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మన మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. మరి ఇవాళ మీ అందరితో పాటు వచ్చినటువంటి మన మిత్రులు ఏనుగుపాలెం కాసిం గారు, అట్లానే మెరుగుపాటి మల్లయ్య గారు, మాతో పాటు వచ్చినటువంటి మా జూనియర్ న్యాయవాదులు విజయ్ గారు, చిరంజీవి గారు, అట్లానే పెద్దలు, అట్లానే నైతిక విలువల్ని పాటిస్తూ ఇవాళ ముందుకి ప్రయాణం చేస్తా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. దానికోసమే నేను ఇవాళ ఆయనకి ఆకర్షితున్నాయని అనుకోవచ్చు ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా ఆయన సమక్షంలో నేను వైఎస్ఆర్సీపీలో చేరడానికి, అట్లానే నాతో పాటు మా మిత్రులందరూ కూడా చేరడానికి వాళ్ళు వచ్చున్నారు. దాదాపుగా 150 మందికి పైగా యూత్ అంతా వచ్చారు ఇవాళ. వాళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఏనుగుపాలెం కాసిం గారి నాయకత్వంలో అనేక మంది ముస్లిం పెద్దలు వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అట్లానే మా మిత్రుడు ఇస్మాయిల్ గారు, సఫై టైలర్స్, ఆయన నాయకత్వంలో వచ్చున్నారు. వీళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తాను. వ్యతిరేకించానంటే రాజకీయ అవగాహన లేదు. ఆయన రాజకీయ అవగాహన లేని నాయకుల కింద ఎవరు పనిచేస్తున్నా వృధా. డబ్బుతోటే రాజకీయాన్ని కొంటాను అంటే చాలా తప్పు. డబ్బుతో రాజకీయం నడవదండి. డబ్బు అవసరమేమో కానీ అదే అంతిమ లక్ష్యం కాకూడదు మన అందరికి కూడా. ఇవాళ రాజకీయాలు అనివార్యంగా మన మీదకి డబ్బుతోటి ముడిపడి నెట్టబడ్డాయి. నేను కాదంటలా, డబ్బు యొక్క పాత్ర నేను కాదంటలా, కానీ అదే అంతిమ లక్ష్యం కాకూడదు. దానికి అతీతంగా కార్యకర్తలు మనందరం కూడా కృషి చేయాలి. నేను ఇంకో మాట ఏమంటానంటే, ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు బ్రహ్మనాయుడు గారు కనుక గెలవటం అనేది బ్రహ్మనాయుడు గారికి అవసరం అనుకుంటున్నారు కొంతమంది తెలియక. నేనేమంటానంటే బ్రహ్మనాయుడు గారు గెలవటం బ్రహ్మనాయుడు గారికి అవసరం లేదు. ఆయన వ్యాపారాలు ఆయనకు ఉంటాయి. ఆయన చక్కగా ఎక్కడైనా ఎంజాయ్ చేయగలరు, మామూలుగా ఉండగలరు. ఆయన సేవా కార్యక్రమం ఆయన చేసుకుంటాడు. ఇక్కడ రాజకీయ ఆసక్తి కలిగిన వాళ్ళం, రాజకీయంగా ఈ ప్రజలు బాగుపడాలి, వినుకొండ గడ్డ బాగుపడాలి, వినుకొండ అభివృద్ధి పదంలో నడవాలి అనేటువంటి రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మనాయుడు గారు గెలవటం అవసరం. ఇవాళ ధైర్యంతో ఆంజనేయులు గారు ఏం చేశారంటే రాజకీయం మొత్తాన్ని కూడా డబ్బుతోటి ముడేశారు. డబ్బు అనేటువంటి రమ్ములో పెట్టేసి అన్ని పార్టీల్లో తనకు అనుకూలంగా తనతో లాలుచి పడిన వాళ్ళందరినీ వేసి తిప్పేశాడు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు ఆయన. ఏ వ్యవస్థ నిలబడలా. మరి ఈ వ్యవస్థలని కూడా వ్యవస్థలుగా నిలబడాలి అంటే అది ప్రభుత్వ కార్యాలయాలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, లేకపోతే మరే పార్టీలైనా కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, ప్రజలు కానీ, వాళ్ళలో ఎమోషన్స్ కానీ మిగిలి ఉండాలంటే డబ్బు కాకుండా ప్రజల మధ్య ప్రేమానుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు మిగిలి ఉండాలి. డబ్బే పరమావధి కాదు అనేది ఉండాలి అంటే మంచి రాజకీయం చెప్పేవాడు నాయకుడిగా మనకు ఉండాలి. ఆంజనేయులు గారు నేర్పిన రాజకీయం అంతా డబ్బే, డబ్బుతోటి నడవదు. ఇవాళ మళ్ళీ ఆంజనేయులు గారు కనుక గెలిస్తే ధైర్యం, మనకు అదృష్టం బాగుండి వాళ్ళ బ్రహ్మనాయుడు గారి రూపంలో ఒక క్యాండిడేట్ దొరికారు. ఈయన కనుక గెలిపించుకోలేకపోతే మనం ఇవాళ మళ్ళా వినుకొండ మళ్ళా ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అని అంటాను. నేను గారికి వ్యతిరేకంగా ధైర్యం చేసి వచ్చే మొగాడు ఉండడికి తర్వాత. కాబట్టి బ్రహ్మనాయుడు గారి యొక్క గెలుపు ఆయన కాదు అవసరం, మనందరి యొక్క అవసరం. రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరి యొక్క అవసరం అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఆయనకు నోరుంది కానీ ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇవాళ చాలా మంది తయారయ్యారు, ప్రైవేట్ పంచాయతీలు చేసే వాళ్ళు తయారయ్యారు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు ఇవాళ వినుకొండలో. దానికి నోరున్నవాడు ఎవరయ్యా అంటే అధికారం అన్ని ఉన్నవాడు, నోరున్నవాడు ఎమ్మెల్యే గారు. నేను కాదు ముందు, నీకు నోరుంది కానీ నువ్వు ఈ వ్యవస్థలను ఏమి మార్చలేకపోయావు. కాబట్టి నోరున్నవాడిగా నేను మాట్లాడా, నాతో పాటు మీరందరూ మాట్లాడటానికి వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పడండి త్రోచుకు, పోదాం పైకి, దారి పొడుగు నా గుండె నెత్తులు. చాలా బలహీన వర్గాల్ని కానీ, మరొకైనటువంటి సాధారణ ప్రజల్ని కానీ వాళ్ళ యొక్క సమస్యల పట్ల వాళ్ళు దాడులు చేస్తూ భూ ఆక్రమణల కాడి నుంచి, కబ్జాల కాడి నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని నేను ఇట్లా ఓపెన్ గా భాషలో రాదు, నేను వేదికల మీద మాట్లాడలేను. మామూలుగా మా ఆఫీసులో డిబేట్ అయితే నేను ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాను. కానీ నేను కోరికేది అంటే నేను వాస్తవంగా
అది వాళ్ళు చాలా మందికి నచ్చినా నచ్చకపోయినా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని. నాకు ఆయన స్ఫూర్తిదాయకమైన నాయకుడు. ఆయన ఉన్నప్పుడు నేను బాగా యాక్టివ్గా పనిచేశాను. మాకైనా మల్లికార్జునరావు గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో ప్రధాన భూమిక మా టీం వర్క్ వినుకొండలో పనిచేసింది. చాలా సంతోషం. మన పెద్దలు గౌరవనీయులు మన ఎంఎన్ ప్రసాద్ అంటే తెలియనటువంటి వారు లేరు. ఈ వినుకొండ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా ఆయనకు ఒక మంచి స్థానం ఉన్న మాట వాస్తవం. అదే కాదు, ఒక కమిట్మెంట్ పర్సన్. ఈరోజు తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఆయన చాలా పార్టీ కోసం ఒక కమిట్మెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏనాడు ఏది కోరలేదు. అలాంటి వ్యక్తికే ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు న్యాయం జరగలేదని ప్రజలందరూ కూడా ఈరోజు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంఎన్ ప్రసాద్ గారు చెప్పడం కాదు, ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయనకి ఇలాంటి ఎంతో కమిట్మెంట్గా పనిచేసిన ఆయన ఎంఎన్ ప్రసాద్ గారికే ఏం న్యాయం జరగలేదు, ఇక మనలాంటి వాళ్ళకి ఏం జరుగుద్ది అని కూడా వాళ్ళు ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. మంచి తంగిరాల డ్యాము, అలాగే వెరగపూడి సెల, అలాగే వినుకొండ పట్టణానికి మినరల్ వాటరు, అన్ని విధాల 24 hours వినుకొండ ప్రాంతానికి మనం వినుకొండ పట్టణానికి నీరు సప్లై చేయాలి. మన అందరి లక్ష్యం ఆ 3 పూర్తి చేయగలిగితే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ మన ప్రాంతానికి వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయని మనం అందరం కలిస్తే ఈ మంచి పని చేయటానికి అన్ని విధాల మనం చేయగలిగిన శక్తి మనకు లభిస్తుందని మీ ద్వారా అందరికి కూడా తెలియపరుస్తున్నాను. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు జేడి శీలం అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి విచ్చేసిన ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అదే విధంగా రాజకీయాలతో పాటు పలు విషయాలను తెలుపుతూ పలు విమర్శలు చేశారు. సమావేశంలో అద్దంకి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నన్నూరి సీతారామాంజనేయులు మరియు ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.